దావీదు యొక్క ప్రార్థన. పరిశుద్ధ గ్రంథం నుండి 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు. దావీదు దేవుని మందిరమును కట్టాలని తన ఉద్దేశాన్ని నాతాను ప్రవక్తకు తెలియజేసినప్పుడు, నాతాను ప్రవక్త దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అని చెప్పాడు. అయితే దేవుడు దావీదు యొక్క సంతానము దేవుని మందిరమును కట్టడం తన చిత్తమని తెలియజేసినప్పుడు నాతాను ఆ విషయాన్ని దావీదునకు తెలియజేస్తాడు. అప్పుడు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అతని ప్రార్థన అనుభవాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దావీదు యొక్క ప్రార్థన అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దావీదు యొక్క ప్రార్థనలో తగ్గింపుతో దేవునికి ప్రార్థన చేశాడు. విధేయత కలిగి దేవునికి ప్రార్థన చేసినట్లుగా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుండి 29వ వచనం వరకు మనం గమనిస్తాం. అయితే దావీదు యొక్క సంతానమును దేవుడు హెచ్చిస్తాడు అన్న మాటలు నాతాను ప్రవక్త తెలియజేసినప్పుడు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేశాడు. ఇది ఇతని తగ్గింపునను సూచిస్తూ ఉంది. అతడు రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేయడం అనేది అతని తగ్గింపుకు నిదర్శనం. మరియు దావీదు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా దావీదు యొక్క ప్రార్థనలో దేవునికి అనేక సార్లు ఈ రీతిగా మాట్లాడుతున్నాను. నేను నీ దాసుడను అనే మాట అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి ప్రభు బిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? దావీదు ఒక రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ దావీదు యొక్క తగ్గింపు యొక్క జీవితానికి సూచనగా ఉంటూ ఉన్నాయి. రెండవదిగా దావీదు యొక్క కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేశాడు. దావీదు చేసినటువంటి ప్రార్థన రెండవ మాట ఏమిటంటే, ప్రభువా దేవా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేశాడు. మంచి ప్రార్థన. చూడండి, తన సంతానమును దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పిన మాటను బట్టి దావీదునకు ధైర్యం కలిగింది. 27వ వచనం మనం గమనిస్తాం. ఆ ధైర్యంతో మరొక మనవిని దేవుని దగ్గర అడిగాడు. అదేమనగా, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన ఎంత శ్రేష్టమైందో గమనించారా? ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు మన కుటుంబాలను మన బిడ్డలను హెచ్చిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని గొప్ప చేస్తూ ఉన్నప్పుడు నీవు నేను మనమందరం చేయవలసిన పని ఏమిటంటే, దేవా నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, యథార్థం కలిగి ఉండాలి, నేను నా కుటుంబం నిన్నే ఆరాధించాలి అని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, దావీదు ఎంత శ్రేష్టమైన మనవి దేవునికి చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీ భర్తకు రక్షణ లేకపోయినా, నీ భార్యకు రక్షణ లేకపోయినా, నీ పిల్లలకు రక్షణ లేకపోయినా నీవు చేయవలసిన ప్రార్థన, ప్రభువా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అనేటువంటి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన నీవు చేయగలిగి ఉండాలి. కనుక మనమందరం కూడా దావీదు యొక్క ప్రార్థనలో ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. రెండవది, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అనేటువంటి ప్రార్థన చేయాలి. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.